ఓలా మన బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అదే ఆర్బీసీ అది యోగా మాస్టర్ అని మీకు తెలుసా? ఎలా అంటారా? యాక్చువల్లీ ఆర్బీసీని సెల్ అని ఎందుకు అంటారు? ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు కదా, న్యూక్లియస్ ఉన్న వాటినే కదా సెల్ అనాలి. యాక్చువల్ చెప్పాలంటే ఆర్బీసీలోని స్టార్టింగ్ అది ఫామ్ అవ్వడానికి ముందు అందులో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఎందుకంటే డిఎన్ఏ ఉండాలి అండ్ సెల్ డివిజన్ కూడా అవ్వాలి, అప్పుడే సెల్ అవుతుంది కదా. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లోని స్టార్టింగ్ లో న్యూక్లియస్ ఉంటుంది, కానీ లేటర్ ఆన్ ప్రో ఎరిథ్రోబ్లాస్ట్ నుంచి ఎరిథ్రోబ్లాస్ట్ అదే న్యూక్లియర్ ఫార్మేషన్, దాని తర్వాత రెటిక్యులోసైట్, దీని తర్వాత మెచ్యూర్ ఆర్బీసీ అవుతుంది. ఎప్పుడైతే ఇది మెచ్యూర్ ఆర్బీసీ అవుతుందో అక్కడ అది స్పేస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట మన కోసం. ఎందుకంటే మనం ఆక్సిజన్ మనకి ఇంపార్టెంట్, బ్లడ్ అంతా సర్క్యులేట్ అవ్వాలి. సో అక్కడ స్పేస్ లేదన్నమాట, అందుకని ఆర్బీసీ క్రియేట్ చేసుకుంది ఎలాగా న్యూక్లియస్ ని మ్యాక్రోఫేజెస్ కి ఎక్స్పెల్ చేసేసి. అండ్ ఆల్సో దీన్ని ఎందుకు యోగా మాస్టర్ అన్నానంటే, మనం ఎలాగ జంక్ ఫుడ్స్ తింటే కదలమో అలాగే ఆర్బీసీలో న్యూక్లియస్ ఉన్నంతసేపు చాలా రిజిడ్ గా ఉంటుంది. అది టైనీ క్యాపిలరీస్ లోకి బెండ్ అయ్యి దూరి వెళ్ళలేదు, ఈజీగా మూవ్ అవ్వలేదు అనమాట. అందుకని న్యూక్లియస్ ని మంచి బయటికి ఎక్స్పెల్ చేసింది. అండ్ ఈ న్యూక్లియస్ ఎలా అంటే ఒక మూవీలో రాజు కనకాల గారు ఉంటారు కదా, ఆయన లాగా అనమాట. చాలా మంచి పని చేసి తర్వాత స్మాష్ అయిపోవడం. యాక్చువల్లీ చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజ్లోని ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుంది, ఎందుకంటే సెల్ డివిజన్ అవ్వాలి అండ్ మన బాడీకి స్పేస్ కావాలి. ఆర్బీసీ ఫుడ్ని, ఎనర్జీని, ఆక్సిజన్ ఇవన్నీ క్యారీ చేస్తుంది కదా, సో దీనికి స్పేస్ కావాలన్నమాట. అందుకని ఇది ఏం చేస్తుంది అంటే న్యూక్లియస్ని బయటికి పంపించేసి మన కోసం ఇది ఇంత త్యాగం చేస్తుంది.